శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. మన లలితాష్టోత్తర శతనామావళి చెప్పుకుంటున్నాం కదండి. మన నిన్న 85వ నామం దాకా చెప్పుకున్నాము. భండదైత్య మహాసత్వ నాశనాయే నమో నమః ఇక్కడ దాకా చెప్పుకున్నామండి. ఇవాళ 86వ నామము క్రూర భండ శిరచ్ఛేద నిపుణాయే నమో నమః. ఈ పైనామము ఈ నామము చూడడానికి ఒకేలాగా కనబడుతున్నాయి కదా. క్రూరుడైన బండాసుని శిరస్సును ఛేదించిన తల్లి. రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి, కానీ కొంచెం దగ్గరగా చూస్తేనండి చిన్న భేదం కనబడుతుంది అనమాట. పైన నామానికి బండాసుర సైన్యాన్ని నాశనం చేసిన తల్లి అని చెప్పారు. సైన్యానికి మూలమైన బండాసుర శిరస్సును సంహరించిన తల్లి అని చెప్పారనమాట. ఈ నామంలో ఇలా రెండు అర్థాలు చెప్పారనమాట. బండాసుర వధగాథ అంతా ఈ రెండు నామాల్లో చెప్పారండి. అజ్ఞానము నుంచి ఆవిర్భవించిన దుర్గుణాలను నశింపచేసే, అంటే అజ్ఞానముని నశింపచేసే తల్లి అని అర్థం అనమాట. దేవతలందరూ కూడా అమ్మకి నమస్కరించారు. 87వ నామం అండి ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయే నమో నమః. అమ్మవారు అసుర సంహారం చేస్తే ఎందుకు చేస్తారు? లోకరక్షణ కోసం, దేవకార్యం కోసం చేస్తారు. దేవతలు అమ్మవారిని స్తుతించారనమాట. ధాతృ అచ్యుత అంటే ఏంటంటే బ్రహ్మదేవుడు, విష్ణువు. సురాధీశుడు అంటే ఇంద్రుడు. ఈ ముగ్గురికి కూడా సుఖాన్ని ఇచ్చిన తల్లి. అంటే ఈ ముగ్గురు నామం చెప్పారంటే అందరు దేవతలకి కూడా అసలు సుఖాన్ని ఇచ్చారు అని మనం చెప్పుకోవాలన్నమాట. అమ్మవారు తనకు తాను దివ్య స్వరూపంగా ఆవిష్కరించున్నారండి. 88వ నామం అండి చండముండ నిసింహాది ఖండనాయే నమో నమః. ఇక్కడ అమ్మవారు సంహరించిన రాక్షసుల పేరు చెప్తున్నారనమాట. మార్కండేయ పురాణంలోని దేవి మహత్యాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారండి. దుర్గగా అనేక అసురులను అమ్మవారు సంహరించారనమాట. చండముండ అంటే అహంకార మమకారాలకు ప్రతీక అనమాట. అదేవిధంగా శుంభనిశుంభులు అంటే రజోకార తమోకారానికి ప్రతీకలు. అంటే ఆ రాక్షసులు ఎక్కడో లేరండి, మనలోనే ఉన్నారు. మనలో ఉన్న వాటిని సంహరిస్తే మనకి జ్ఞానం కలిగి అమ్మవారిని గుర్తిస్తాం అనమాట. 89వ నామం రక్తాశ రక్తజిహ్వ శిష్యనాయే నమో నమః. రక్తాశ రక్తజిహ్వాది రాక్షసులు చాలా చిత్రమైన వారండి. ఇవన్నీ కూడా ఏంటంటే తత్వ సంకేతాలు అనమాట. ఏంటంటే అమ్మ ఎదురుగుండా రాక్షసులు ఉంటే వాళ్ళని సంహరిస్తుంది కదా. మనం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారు ఎదురుగుండా ఎవరు ఉంటామండి? మనమే కదా ఉండేది. మన అంతఃకరణలో ఉన్న ఈ రాక్షసులను అమ్మ సంహరిస్తుంది అని భావించాలన్నమాట. మనలో ఉన్న ఆసుర భావాలన్నింటినీ సంహరించి మోక్షానికి ప్రతిబంధకంగా ఉన్న ఈ ఆసురీషణాలను సంహరిస్తుంది అన్నమాట. అమ్మ ఎలా అంటే రక్తాశ అంటే ఎర్రని కళ్ళు కలవాడు, రక్తజిహ్వ అంటే ఎర్రని నాలుక కలవాడు.